మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అన్నారు ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాలి, నేను నా బిడ్డ ప్రసవానికి వెళ్తున్నా, నాకు మనవరాల పుట్టేలోపు ఎట్లా శుభవార్త ఎలా వింటానో ఇమాన్యుయల్ కూడా విన్నర్ అయినటువంటి వార్త వింటానన్నారు. మరి మీరు వినలేకపోయినారు కదా, దాని మీద మీరు ఏమంటారు? వినలేకపోయినా బాధ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ ఎలిమెంట్ చేసిన రోజు నేను వీడియో చేతును, ఆ రోజే నా బిడ్డ డెలివరీకి వచ్చింది. నేను హాస్పిటల్లో పోయినా, చాలా బాధ అనిపించింది. ఇమాన్యుల్కి నేను రివ్యూలు ఇలేకపోయినా, అందుకని ఇమాన్యుల్కి క్షమించమని అడుగుతున్నా. పాపం ఆయన ఎంత ఇమాన్యుల్ ఎంత మంచి వ్యక్తి అనుకున్నాం. ఆ బాబు గేమ్ ఆడినా నీతికినే ఆడిండు. పాపం ఒక మాట మాట్లాడినా కూడా నీతికినే మాట్లాడిండు. కష్టపడ్డ వ్యక్తిని గెలిపించలేకపోయారు మన ప్రజలు. ఏం చేస్తాం, కష్టం అది కళ్ళకు కానొస్తుంది కదా. వాస్తవానికి అయితే అది కళ్ళకు కానొస్తుంది. ఇమాన్యుల్ ట్రోఫీ ఇయ్యకపోయినా లేదు, కానీ రియల్గా నా దృష్టిలో వినరే ఇమాన్యుల్ జనాలు. అయితే మీరు ఉండుంటే ఏమన్నా ఇమాన్యుయల్ కి కొంచెం ఆసరా అవుతుంది అంటారు? అవును, ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని. ఓట్లు వేశారు, మీ మాటలు విని చాలా మంది సామాన్య ప్రజలు మీ రివ్యూ చూసి ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే వెళ్ళిపోవడం జరిగిందో అప్పటి నుంచి తగ్గిపోవడం జరిగింది. అవును, అందుకే బాధ అనిపించింది. ఇమాన్యుల్ గెలిచేవాడే, ఖచ్చితంగా గెలిచేవాడే, కానీ ఎందుకు కష్టం చూసి మన జనాలు మారండి అయ్యా దయచేసి. ఇదంటే బిగ్ బాస్, కష్టం చేసి గెలిపిండయ్యా. ఒక కమెడియన్ హీరో ఎందుకు కాకూడతాయో నా తెలియకడుతా. ఇప్పుడు ఎన్నాళ్ళు సినిమాలలో కమెడియన్కి హీరో ఉన్నంత క్రేజ్ ఉంది. కమెడియన్ లేనిది ఒక హీరో సినిమా తీస్తే చూడాల. మనకి కొంత సగమైన కమెడియన్ నవ్వులు లేనిది ఆడ చూసిన. హీరోలు కూడా కామెడీ చేస్తున్నారు. ఏం కామెడీ కామెడీ లేని సినిమాలు ఆడవు, అట్లాంటిది హీరోలు కూడా కామెడీ చేస్తుంటున్నారు. కానీ కమెడియన్ని ఎందుకు విన్నర్ చేయలేకపోయినారు బిగ్ బాస్ లో? ఇప్పటికి ఇది రెండోసారి. ఇంతకుముందు ముక్కు అవినాష్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి ఇమాన్యుయల్ కానివ్వండి, నిజానికి బిగ్ బాస్ లో చాలా మంచి అందరిని అన్ని గేమ్స్ లలో అన్ని టాస్క్లలో ఉన్నారు. కానీ వాళ్ళని జనాలు ఎందుకు మరి హీరోలాగా చూడలేకపోతున్నారు? ఎందుకని అంటే మన దౌర్భాగ్యం. ఆయన కమెడియన్ ఒక్కటే, మనల్ని ఒక్కటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదుగా చేసింది, గేమ్ కూడా గట్టిగా ఆడింటిగా. బాండింగ్ పెట్టుకున్నా, మంచిగా పెట్టుకున్నా. వీళ్ళ వాళ్ళకి ఫేక్ గేమ్లు ఆడలేదు, ఫేక్ బాండింగ్లు పెట్టుకోలేదు కదా. కెప్టెన్ అయిండు, మాట కూడా మాట మార్చి వాళ్ళకడొకటి చెప్పలేదు కదా. ఇమాన్యుల్ ఎంత నీతిమంతుడయ్యా అసలు. గేమ్లోనైనా కానీ బిగ్ బాస్ ఇప్పుడు ఆయనకు బయటకు వస్తే ఆయనకే ఎక్కువ క్రేజ్ ఉంది. వీళ్ళు మాయ మీద గెలిచినా కూడా వీళ్ళకేం లేదు క్రేజు. తనుజకైనా, ఆర్మీ కళ్యాణ్కైనా, ధీమాన్ పవన్కైనా ఫస్ట్ కాంచి కష్టం. ఇమాన్యుల్ కష్టం ఈ ముగ్గురు దోసుకున్నారు. నేను ఎప్పటికీ ఈ ముగ్గురికి నేను సపోర్ట్ చేయను. మొన్న ఇమాన్యుయల్ గారు పబ్లిక్ మీట్ పెట్టినప్పుడు మేము అందరం వెళ్ళినాం, జనరల్ గా యూట్యూబర్స్ అందరం. మేము కూడా ఇమాన్యుయల్ కి సపోర్ట్, కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పెద్ద మీడియా వరకే లోపలికి రావాలి, చిన్న యూట్యూబర్స్ కి లేదు, మీరు కార్డు చూపించండి మేము లోపలికి పంపిస్తాం అన్నట్టుగా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టినారు. ఆ రోజు మేము చాలా బాధపడ్డాం. అవునా, చిన్న వాళ్ళు యూట్యూబర్ అనే మన ఇమాన్యుల్ నేను అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను, మన వరకు సపరేట్ గీమని. ఇమాన్యుల్ గారు నీకోసం మేము ఎంతో సపోర్ట్ చేసినాం. చిన్న వాళ్ళు అయితేంది, పెద్దవాళ్ళు అయితేంది, మీ గురించి మంచి చెప్పడానికి వచ్చినప్పుడు వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అందరికి ఆయన దాకా వెళ్ళలేదేమో, ఇది పాపం ఉంటే మాట్లాడిచ్చేవాడే. ఇమాన్యుల్ చెప్పిండంట ఎవరిని రానివ్వకూడదు, పెద్ద మీడియా మాత్రమే ఐడి కార్డ్స్ చూపించాలా, గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించాలని బౌన్సర్లకు చెప్పి వెళ్ళాడంట. ఆ రోజు మేమందరం వెనక్కి రావడం జరిగింది. చాలా మంది ఆయన చెప్పిండో చెప్పలేదు, మనమైతే వెళ్ళలేదు కదా. మనం వెళ్ళలేదు, బౌన్సర్లు అంటారయ్యా. ఇప్పుడు గుళ్ళోకి దేవతను దర్శనం చేసుకుంటానికి మనం పోతాం దేవుడిని. దేవుడి కన్నా ముందు పూజారి అడ్డం ఉంటాడు. అక్కడ వరాలు ఇస్తారు ఆయన బాగానే ఆడిదాకా. ఎందుకయ్యా టాపిక్ డైవర్ట్ చేస్తాం? మనిషి దేవుడు ఎట్ట అవుతాడు? ఎవరు పోయి నువ్వు ఇట్లా కాదండి. నీతి కల మనుషులు నీతిగానే ఉండాలా. దేవుళ్ళు ఎట్ట అవుతారు? మన మనుషులు అసలు దేవుళ్ళు ఎప్పటికీ కాదు, అది అహంకారం మాట కాదు. మంచి ఉండాలా, మంచి ఉండాలా. ఇప్పుడు దేవుడు అంటే మనకు వరాలు, ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతారు మనకు వరాలు ఇవ్వమని, దాన్ని నవ్వులాటగా చేస్తారు. అంత అవసరమా? మంచి చూడాలా, నీతి చూడాలా. నేను ఆట చూసినా, బిగ్ బాస్ చూసినా, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మీతో పాటు మేము ఇద్దరు ముగ్గురు మాత్రం బాగా కష్టపడ్డాము ఇమాన్యుయల్ గురించి. మరి మీకు అవకాశం వస్తే ఇమాన్యుయల్ కలవాలనుకుంటారా, లేకుంటే మీరే వెళ్ళి ఏమైనా కలిసే అవకాశాలు చూస్తున్నారా? ఇమాన్యుయల్ కలుతా, నేను నా మనరాలు తీసుకొని పోయి కలుతా, ఖచ్చితంగా కలుతా. నేను ఖచ్చితంగా కలిసి వస్తా. నేను కలిసి వచ్చిన రోజు మీకు కూడా చదువుతూ వచ్చి మీరందరూ రావచ్చు. అప్పుడు దేశపాత మేము మొత్తాన్ని నేను నా ఏమటి ఖచ్చితంగా చేస్తా. నేను ఇంకా చేయలేదు, నా మనరాలు తీసుకొని వచ్చినాక నేను పోతా. అప్పుడు మీకు చెప్పే పోతా, మీరు కూడా రండి. ఇమాన్యుయల్ మనకెందుకు ఇయ్యడు? మనలాంటి చిన్న వాళ్ళకే ఇవ్వాలి, మనలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడతా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.